లిక్కర్ కేసులు 2. ఒకటి పాత లిక్కర్ కేసు, కొత్త లిక్కర్ కేసు. పాత లిక్కర్ కేసులో జగనే అరెస్ట్ అవుతాడు అనుకున్నారు. అవ్వలేదు. అక్కడ దాకా పోలేదు. మధ్యలోనే ఏసీబీ కోర్టు 161, 164 స్టేట్మెంట్ల ఆధారం కుదరదని చెప్పింది. అదే సందర్భంలో ఏమీ తేలలేదు. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. మరొక 5గురికి, మరో 4గురికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు కొత్త కల్తీ లిక్కర్ కేసు వచ్చి అది కాస్త ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేస్తున్నటువంటి సందర్భంలో అఫెన్స్లోకి జోగి రమేష్ లాగారు. అది ఒక ఎత్తు. బట్ అది ఎక్కువ కాలం సాగదు. ఈలోపు పాత కేసులో వదిలిపెట్టట్లేదు. ప్లస్ పెద్దిరెడ్డి మీద ఉన్న పగ, ప్రతీకారం అనేది వదలట్లేదు. మిథున్ రెడ్డిని వెంటాడటం వదలట్లేదు అన్న సంకేతం ఇచ్చారు. అందులో భాగంగా మిథున్ రెడ్డి తాజాగా ఏదైతే ఆయనకి సంబంధించిన ఇళ్ళు హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, తన ఇళ్లలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సోదాలు, అట్లాగే వాళ్ళ అమ్మగారైనటువంటి స్వర్ణలతతో స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం, ఏదైతే పిఎల్ఆర్కి సంబంధించి అంటే వాళ్ళ ఒరిజినల్ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్ మీద విచారణ, ఇవన్నీ చేసుకొచ్చారు. తద్వారా పాత లెక్కర్ కేసు ఏం వదలలేదు. మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డిని వదలము అన్న సంకేతం ఇచ్చారు.